శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వచనంలో దేవుని బిడ్డలారా, చివరి భాగాన్ని మనం తలంచినట్లయితే ఈ మాట ద్వారా దేవుడు స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలో మనం గ్రహించాల్సినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ మాటలో జ్ఞాపకం చేయబడతాయి. మొదటి మాట ఏంటంటే యెహోవా భయము అనేటువంటి మాట, గాడ్లీ ఫియర్ అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, యెహోవా భయం అనేటువంటిది అది ఏ విధంగా ఉంటుందనేటువంటిది విశ్వాసికి అనుభవం ఉంటుంది. దైవ భయం అనేటువంటిది కలిగినటువంటి విశ్వాసి లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసికి మధ్య చాలా వేరియేషన్ అనేటువంటిది మనకు స్పష్టంగా మనం గ్రహించగలుగుతారు. ఆ దైవ భయం అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మన మాటల్లో కానీ, మన నడకలో కానీ, మన పద్ధతుల్లో కానీ, మన ప్రవర్తనలో టోటల్లీ ఆ చేంజ్ అనేటువంటిది గాడ్లీ ఫియర్ ఉన్నటువంటి వారిలో స్పష్టంగా మనుషులు గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు. రెండవ తలంపు ఏంటంటే, ఎవరైతే యెహోవా అందు భయభక్తులు, యెహోవా భయం అనేటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో వారికి ఐశ్వర్యం కలుగుతుంది. మీరు బైబిల్ గ్రంథాలు మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎందరో భక్తుల యొక్క జీవితాలను ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే అబ్రహాము కానీ, యోసేపు కానీ, యోబు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, యెహోషాపాతు కానీ, అలాగే నూతన నిబంధనలో అపోస్తలులైనటువంటి వారైనా, మరి నూతన నిబంధనలో మరి దైవ భయం కలిగినటువంటి వారు ఏ రీతిగా ఐశ్వర్యాన్ని పొందుకున్నారు మీరు గమనించండి. ఈరోజునెప్పుడు మనం గుర్తు చేసుకుంటాం, యోసేపు దైవ భయం కలిగినటువంటి వాడుగా జీవించాడు. తను ఆశించకపోయిన ఐశ్వర్యం అనేటువంటిది యోసేపును వర్ణించింది, దేవుడు అనుగ్రహించాడు. దానియేలు, ఎస్తేరు వీరందరి జీవితాల్లో కూడా దైవ భయం కలిగి ఉండటం ద్వారా వారు ఐశ్వర్యాన్ని పొందుకున్నారు. ఈ దినం దేవుని బిడ్డ, నీవు నేను నిజమైనటువంటి దైవ భయం కలిగిన వారిగా మనం ఉంటే ఐశ్వర్యం అనేటువంటిది ఆటోమేటిక్ మనకు కలుగుతుంది. ఈనాడు మన సమాజంలో ఎందరో విశ్వాసాలను గమనిస్తాం. వారు దేవునిలోనికి రాకమునుపు వారి జీవితాలు చూడండి, దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క భయము, భక్తి వారు కలిగినటాన్ని బట్టి వారి జీవితం కానీ, వారి కుటుంబం కానీ ఏ విధంగా వృద్ధి చెందిందో, ఏ విధంగా వారు అభివృద్ధి చెందుతూ ఆస్వాదించబడుతున్నారో వారి యొక్క విశ్వాస యొక్క జీవితాలను బట్టి మనం గ్రహించగలుగుతాం. అలాగే ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి దైవ సేవకులను చూడండి, వారు దైవభక్తి దైవ భయం కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి మరి సేవలో వారు అలా సాగుతాన్ని బట్టి ఎంత గొప్ప ఐశ్వర్యవంతులుగా దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు. ఎంత గొప్ప అభివృద్ధిని మరి సేవకులు వారి జీవితాల్లో కలిగి ఉన్నారనేటువంటిది మనం గ్రహించి ఈ దినం మనం కూడా దైవ భయం కలిగి ఉంటే ఐశ్వర్యాన్ని పొందుకుంటామని, ఐశ్వర్యవంతులు కాబడతామనేటువంటి ఆ విధమైనటువంటి దైవ భయ భక్తిలో మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు ఈ దినం మనలందరినీ కూడా ఆ విధంగా స్థిరపరచునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. మా జీవితాలకి మరొక నూతనమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభువా, శ్రేష్టమైనటువంటి మీ మన్నాతో నాయన
మమ్మల్ని భుజింపజేసి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభు, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు నాయన, ఎవరైతే నాయన ఆ భయం కలిగినటువంటి వారు ఉంటారో వారు ఐశ్వర్యం కలిగి ఉందరని జ్ఞాపకం చేశారు. దేవా, మీ లేఖనాల్లో అనేక మంది భక్తులు నా తండ్రి దైవ భయం వారు కలిగి ఉన్నారు కాబట్టి ఐశ్వర్యం అనేటువంటిది వారు పొందుకున్నారు. ఐశ్వర్యవంతులుగా గుర్తించబడ్డారు. ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా ప్రశంసించబడినటువంటి కృప వారు పొందుకున్నారు. నేటికి నా తండ్రి ఎందరో ఈ భూమి మీద ప్రభువా అయ్యా మీ నామ మహిమార్థమైన తండ్రి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు నాయన దేవా, ఖచ్చితమైనటువంటి నిజమైనటువంటి దైవ భయం వారు కలిగి ఉన్నారు కాబట్టే భూమి మీద ఐశ్వర్యవంతులుగా దీవించబడుతున్నారు. దేవా, ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాటల్లో దైవభయం కలిగిన వ్యక్తిని అని చెప్పటం కాదు, కానీ మా క్రియల్లోనైనా దైవభయం కలిగి ఐశ్వర్యవంతులుగా ఆస్వాదించబడినటువంటి వారు వృద్ధి చెందుటకు మీ కృప దయచేయండి. ఈ దినమంతనైనా మీ బిడ్డల యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో వారి వెన్నంటుని నడిపించి కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించు.